కృష్ణ ఎన్టీఆర్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఎస్సీ కార్పొరేషన్ ఆఫీస్లో మరి దీనికి సంబంధించి ఉమ్మడి కృష్ణా జిల్లాలో మరి ఏమేమి పథకాలు వస్తున్నాయి, మరి ఈ విధంగా ఇక్కడ జరుగుతున్న యాక్టివిటీస్ ఏంటి, ఇప్పుడు ఉన్నతి పథకం వచ్చింది, ల్యాండ్ పర్చేసింగ్ స్కీమ్స్ వచ్చినాయి, తర్వాత షాపింగ్ కాంప్లెక్సెస్ ఎలా ఉన్నాయి, తర్వాత ఎంతమందికి మరి బెనిఫిషరీస్ ఉన్నారు, ఇవన్నీ కూడా చూడడానికి రావడం జరిగింది. మీకు తెలుసు గత ప్రభుత్వంలో ఏ విధంగా జరిగారో విషయాలన్నీ కూడా ఇప్పుడే అడిగాను. మరి 2014-19 నుంచి కాదు, 2019 నుంచి 2024 వరకు ఏం యాక్టివిటీ వచ్చింది, ₹1 అయినా ఏమైనా నిధులు వచ్చినాయా, లేకపోతే ఏమైనా కార్లు వచ్చినాయా, లేకపోతే ల్యాండ్ ఏమైనా కొన్నారా, ఏదైనా అడుగుతుంటే ఏమీ లేదు అని చెప్తున్నారు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీస్కి ఇక నేను దాని ప్రాణం ఇచ్చేస్తా, మరి నా ఎస్సీస్ అంటే నేను ఎస్సీకి మేనమామని, నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీస్ అనుకుంటూ రాగం వస్తు తప్పితే ఎస్సీలు ఎలా అణగదొక్కారో ఈ 5 సంవత్సరాల్లో మీరు డైరెక్ట్గా యూ కెన్ సీ విత్ ద ఎవిడెన్స్. ఐఎమ్ నాట్ సేయింగ్ ఏదో కోపంతో అంటున్నారా, వీళ్ళు ఏదో తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటున్నారని, అది కాదు. దెర్ ఈస్ అ డైరెక్ట్ ఎవిడెన్స్. ఈడీ హిమ్సెల్ఫ్ ఈజ్ సేయింగ్ దట్ దెర్ ఇస్ నథింగ్ హ్యాస్ బీన్ డన్ లాస్ట్ 5 years. మీరు కనుక గమనిస్తే 2014 నుంచి 2019 వరకు మరి ఎస్సీ సప్లాన్ నిధులు అయితేనేంటి, ఎందుకంటే అంబేద్కర్ గారి భావజాలంతో మరి అంబేద్కర్ గారు ఏ విధంగా మరి దళితులందరికీ కూడా రాజ్యాంగ ఫలాలు అందాలి, దళితులు ఆర్థికంగా సామాజికంగా మరి ఏ విధంగా ఎదగాలి అని అంబేద్కర్ గారి స్ఫూర్తితో గత శతాబ్దాలుగా ఎన్నో ప్లాన్స్ వస్తున్నాయి. అది బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కానివ్వండి, ఎస్సీ కార్పొరేషన్ నిధులు కానివ్వండి, ఉపాధి హామీ పథకాలు కానివ్వండి, లేదా విదేశీ విద్య కావచ్చు, ఏది చూసుకున్నా కానీ దే ఆర్ ద బెస్ట్. అంటే గత ప్రభుత్వాలన్నీ కూడా ఎంతో మరి అభివృద్ధిని తీసుకొని వస్తే ఎస్సీలకి మరి 2019 నుంచి 2024 వరకు ఏం జరగలేదు. మీరు కనుక గమనిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎన్నికల హామీలో ఏం చెప్పారండి, ఎస్సీలకి 200 యూనిట్స్ ఫ్రీ కరెంట్ ఇస్తాను అన్నారు. తర్వాత ఎన్నికలు అయిన తర్వాత ఏం చెప్తున్నాడు, ఏం చెప్పడం మీ అందరికీ తెలుసు. ఎస్సీ అంటే దళిత వాడల్లోనే ఉండాలి, అంటే ఎస్సీలు దళిత వాడలో ఊరి చివరే ఉండాలా, ఇంకెక్కడ ఉండకూడదా, దళిత వాడల్లోనే ఉండాలి అని సగానికి సగం సర్వేలు చేసి మరి ఆ సర్వేలో సగం కోతలు ఇచ్చి మరి ఎస్సీలకి ఫ్రీ కరెంట్ ఇచ్చిన దాఖలే లేదు. మీరు కనుక గమనిస్తే ఎస్సీ ఉన్నతికి ఇప్పుడు మరి 2017 నుంచి 19 వరకు ఈ యొక్క కృష్ణా జిల్లాలోనే 25 ఎకరాలు తీసుకొని 32 మంది బెనిఫిషరీస్కి ఇవ్వడం జరిగింది. అది కూడా ఎస్ఎన్ గొల్లపాలెంలో. అంటే ఏంటంటే ఒక జస్ట్ 2 years 1 yearలోనే దే హ్యావ్ పర్చేస్ 25 acres. మరి వీళ్ళకి ఏమి ఇచ్చారు, ఎస్సీ పీపుల్కి మరి వాళ్ళు ఏమి ల్యాండ్ పర్చేసింగ్ స్కీమ్ లేకపోగా ఉన్న ఎస్ఐన్ ల్యాండ్స్ని అంటే 12,000 ఎకరాలు లాక్కొని గత వైసీపీ ప్రభుత్వం మరి చేసిందేంటి, దళితులు వాళ్ళు వ్యవసాయం చేస్తున్న భూములన్నీ లాక్కున్న తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, రోడ్డు నిలబడ్డారు. మరి ఆ భూములు ఏం చేశారంటే మీరు బాగా గమనించాలి, అందులో అక్రమంగా మట్టి తోలడం, గ్రావెల్ తవ్వకాలు, ఇవే వాళ్ళు చేసిన నిర్వాహం. ఎప్పుడు దోచుకో పంచుకో తినుకో కాన్సెప్టే తప్పితే ఎప్పుడు కూడా దళితులకి, ఇప్పుడు నేను మాట్లాడుతుంది ఒక మాదిగ సామాజిక వర్గానికి చెందిన కార్పొరేషన్ చైర్పర్సన్గా మాట్లాడుతున్నా. అదే వేరే వాళ్ళు కూడా ఇట్లానే ఉన్నారు, బీసీలు కానీ మాల సోదరులు కానీ ఎవరు కూడా ఏం చేసింది లేదు. అంటే ఈరోజు మీరు గమనించాల్సిన ఒకటి విషయం ఏంటంటే 1989లో కూడా ఈ యొక్క ఎస్సీ ఎస్టీలకి అత్యాచార నిరోధక చట్టం అని ఒకటి ఉంది. అది కనుక గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో దాన్ని కనుక ఫాస్ట్ ట్రాక్లో పెడితే ఎవరికైతే అత్యాచారాలు అయినాయో దానికి ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేసేవాడు. అలా కాకుండా ఆ చట్టాన్ని నిర్వీర్యం చేయడం వల్ల గత 5 సంవత్సరాల్లో ఎన్నో దళితులపై నేరాలు ఘోరాలు. మీరు గమనిస్తే అసలు దళితులకి మేనమామ అంటాడు, దళితులకి ఎక్కడ మేనమామ ఉన్నాడండి? దళితుల మీద ఎవరైతే హత్యలు చేశారు, ఎవరైతే దళితులు చంపారు, ఎవరైతే దళితుల భూములు లాక్కున్నారో వాళ్ళకే మేనమామగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు నేను అడుగుతున్నాను ఒక విషయం, మరి డ్రైవర్ సుబ్రహ్మణ్యం చంపి డోర్ డెలివరీ చేసిన అంత పాపని ఎమ్మెల్సీగా చేసుకొని ఆయన పక్కనే కూర్చొని ఆయన రిలీజ్ అయి వస్తుంటే దండలు వేస్తే మనము మరి దళితులు చంపిన వాళ్ళని పక్కన ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు మరి దళితులకి మేనమామ, లేకపోతే దళితులు చంపిన పర్సన్కి ఈయన అంత బాబుకి మేనమామ మీరు చెప్పండి. మీరు గమనిస్తే డాక్టర్ అచ్చెన్న ఉన్నారు, ఆయన ఎలా చనిపోయాడు? ఇది ఒక సోషల్ డిస్క్రిమినేషన్, క్యాస్ట్ డిస్క్రిమినేషన్ వల్ల ఆయన చనిపోవడం జరిగింది. డాక్టర్ అనితారాణి గారు ఉన్నారు, అక్రమాలు ప్రశ్నిస్తే చంపేస్తారా? మరి మాస్క్ పెట్టుకోలేదని డాక్టర్ సుధాకర్ గారిని, సరే మాస్క్ అడిగితేనే పాపమ్మ కరోనా టైంలో మరి మాస్క్ పెట్టుకోకపోతే చీరాల కిరణ్ని చంపేశారా?
మరి ఇక ఎంతోమంది అలాగ ఓం ప్రతాప్ అయితే మద్యం ధరలు ఎందుకు పెరిగినాయి బాబు అని, ఎందుకైనా ఎవరైనా పొద్దునుంచి సాయంత్రం వరకు పని చేసుకుంటారు, ఏదో కొంచెం వాళ్ళు ఏదైనా లిక్కర్ తీసుకోవాలనుకుంటే ఆ ధరలు కూడా పెంచి కూర్చున్నారు. మరి ఎందుకని అడిగితే ఆయనే చంపేస్తారు. ఇక కావాలి కరుణాకర్. ఇక ఈ విధంగా దళితులకు ఎన్ని హత్య జరిగినాయో మీరు అందరూ గమనించారండి. ఇక చూస్తే మీరు కనుక 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు ఆయన యొక్క 5 సంవత్సరాల్లో బడ్జెట్ ఎంత కేటాయించారంటే రాష్ట్రంలో 7 లక్షల కోట్లు బడ్జెట్ శాంక్షన్ చేస్తే అందులో 40,000 కోట్లు ఎస్సీస్కి సప్లై నిధులు ఇచ్చారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు 9.5 లక్షల కోట్లు 5 సంవత్సరాల్లో ఆయన బడ్జెట్ పెడితే ఆయన 30,000 కోట్లు ఎస్సీలకి ఇచ్చినట్లు ఇచ్చి ఆ నిధులన్నీ ఎక్కడున్నాయి? అవన్నీ సప్లై నిధులన్నీ కూడా ఈరోజు ఈడీ గారు చెప్తున్నట్లు ఒక్కటి కూడా ఏమీ ఇవ్వలేదు, 1 రూపాయి ఇచ్చిన దాఖలు లేదు. సప్లై నిధులన్నీ వేరే విధంగా డైవర్ట్. నవరత్నాలు కూడా నవమోసాలు. దళితులకి ఎప్పుడు సంక్షేమం ఏదో బటన్ నొక్కి చేస్తాడు తప్పితే అసలు అభివృద్ధి ఎక్కడండి? ఎక్కడ చదివారు? పీజీ స్టూడెంట్స్ ఎక్కడ? ఇప్పుడు డిగ్రీ చదివిన వాడు పీజీ చేయకుండా ఆయనకి జియో నెంబర్ మీకు తెలుసు అనుకుంటా 86 తీసుకొచ్చి వాళ్ళకి కనీసం చదవకుండా చేశాడు. అసలుకి ఎవరన్నా ఫీజు రీఎంబర్స్మెంట్ త్వరగా ఇచ్చారా? అది జాప్యం చేశారు. అమరావతిని ఏం చేశారు? 5 దళిత నియోజకవర్గాల అమరావతిని కుళ్ళగొచ్చారు. పోలవరంని అటకెక్కించారు. ఎయిడెడ్ స్కూల్ని నిర్వీర్యం చేశారు. ఇక ఇంకోటి చెప్పాలి ఏంటంటే అంబేద్కర్ విదేశీ విద్య అని చంద్రబాబు నాయుడు గారు పెడితే అంబేద్కర్ గారి పేరు తీసి జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న విదేశీ విద్య అంటే అంబేద్కర్ గారి కంటే కూడా చాలా పెద్ద ఆయన. అందుకని ఈరోజు రాష్ట్ర ప్రజలు ఎలా బుద్ధి చెప్పారో మీరందరికీ బాగా తెలుసు. ఎందుకంటే ఎప్పుడు కూడా పేదలు పెత్తందారి వ్యవస్థ అనుకుంటూ చెప్తున్న జగన్మోహన్ రెడ్డి గారు అసలు పెత్తందారి ఆయన కదండి. కోడికత్తి శ్రీనుని కనీసం ఎవరైనా ఒక 3 నెలలు జైల్లో ఉంటే వాళ్ళకి బెయిల్ వస్తుందా లేదా? 5 సంవత్సరాలు ఆయన సీఎంగా ఉన్నప్పుడు బెయిల్ లేదు. ఆయన అందరూ కూడా ఆ అబ్బాయిని తీసుకెళ్ళి జైల్లోనే పెట్టి బెయిల్ లేకుండా నిర్బంధించి ఆ ఫ్యామిలీ ఈ విజయవాడలో ఉన్న అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ధర్నా చేస్తామంటే